మన మంగ్లీ ఏం వార్త తెచ్చిందో ఏందో అరుచుకుందాం ఆగుండ్రి. మంగ్లీ, ఓ మంగ్లీ, ఏంటి పిల్ల ఏమో నిమ్మలంగా కూర్చొని ఏందో ఆలోచన చేస్తున్నావు? వార్త చెప్పాలన్న సోయి లేదా? ఓయ్ సావిత్రి, సోయిగి అని గాయ గాయ మాటలు మాట్లాడుతూ చెప్తున్నా. అట్లనా? సరే సరే, వార్త ఏందో చెప్పు. ఇగో మొన్నటి సంధి నాకు ఒక విషయం అస్సలు అర్థమైతలేదు సవ్వోల్. ఏందది? ఏ ఆపు నీ కైత్కాలు. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు కదా. చేస్తున్నారు, గిట్లా అర్థం కాండి ఏమున్నది? అక్కడనే ఉన్న సవ్వోల్స్. నాకు కన్ఫ్యూజన్ అంతా 90% కార్మికులు అస్సలు సమ్మె చేస్తలేరని సోమేశం సార్ అంటుండు. అవును చెప్పిండు కదా. లేదు, కార్మికులంతా సమ్మెల్నే ఉన్నారంటున్నాడు తమ్మినేని వీరభద్రం సారు. ఎవరి మాటలు నమ్మాలే? అసలు కేవుడు దాని మరుకతోమా? కరెక్టే మంగ్లీ, జరంతా అనుమానమే ఉన్నది ఇంట్లో. ఇగో జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న మొత్తం కార్మికులు 18,340 మంది. అందులో 17,000 మంది సమ్మె బంద్ చేసి డ్యూటీలో చేరిండ్రని సర్కార్ చెప్తుంది. అవునా? అరే మామూలు దినాల్లోనే రోజు 14,000 మంది పని చేయనికి రారు. అసొంటిది సమ్మె టైంలా 17,000 మంది ఎట్లా వచ్చిండ్రబ్బా అని అంటారు యూనియన్ లీడర్లు. వాజివే మంగ్లీ, సమ్మె టైంలా మామూలు రోజుల కంటే ఎక్కువ మంది వచ్చి పని చేయలేరు కదా. ఆగో గదే సవ్వుల్స్ నా నెత్తికి పడతలేదు అప్పటి సంధి. కొంపదీసి ఇక్కడ ధర్నాల కూర్చుండి మళ్ళా పోయి అక్కడ పని చేస్తుండ్రా ఆయనతా? కాదు పిల్ల, ప్రైవేట్ వాళ్ళతో పని చేపిస్తున్నారట కదా. కొన్ని ఏరియాలలో చేపిస్తుండ్రు కానీ అంతటా కాదు. మరి ఏది నిజం ఏది అబద్ధం? పీచే కోన్ హే? ఈ సమ్మె ముచ్చట కూడా గా ఏసీబీ కేసు లెక్కనే ఉన్న సవ్వక్క. అక్కడ బాస్ ఎవలో తెలియదు, ఇక్కడ పని చేసేటోళ్ళు ఎవలో తెలియదు. సర్కార్ చెప్పిన దాని ప్రకారం అందరు సమ్మె చేస్తే ధర్నాలు, రాస్తా రోకోలు, బందులు ఎట్లా చేస్తారు? గదర్థం కాకనేగా సవ్వుల్స్ అప్పటి సంది నా నెత్తి వాళ్ళకు కొట్టుకుంటున్నా. నువ్వు నన్ను అడిగితే మా కాయ కూచుకోతో. అయితే ఓ పని చేద్దామా, ఏసీ బోళ్ళను ఎంక్వైరీ చేయమందమా? అమ్మా నీకు దండం తల్లి. ఈ సమ్మె పొంటి సావిత్రి ఇంట్ల పని మనిషే ఈ కుట్ర పన్నింది. రేవంతన్ సార్ ఇంటి ముంగట రోడ్లు ఉడ్చేటోళ్లే ఉన్నారు అని చెప్పినా చెప్తారు. మరి ప్రైవేటు డిటెక్టివ్ ని పెట్టి వెతికిపిద్దామా? ఎందుకు? సెక్షన్ 8 కింద నడుమ నేనే డిటెక్టివ్ సెంటర్ పెట్టినా కదా, నేనే పోయి ఎత్తుకుతా. మంచి తల్లి, జర జల్దిన కనుక్కొని నా చేత గోల్డ్ మెడల్ తీసుకోవాలి నువ్వు. నువ్వేమన్నా సీఎం వా పిఎం వా? నీకు కొలువిచ్చిన దేవతను. మంచి తల్లి, చాలా మంచిది. మంచిది కానీ నువ్వు ఇక ఆ పనిలోనే ఉండు. కరెక్టే కదా. పబ్లిక్ ఇప్పుడు ఎవరి మాటలు నమ్మల్నో ఏందో. హైదరాబాద్ అయితే మాత్రం ఏక్ నంబర్ చెత్త నగరం తయారైంది.